అర్జునుడు పగలు రాత్రి తేడా లేకుండా ఆర్చరీ నేర్చుకుంటూ ఉండేవాడు. ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండేవాడు. అతని ఫోకస్ అసలు తప్పేదే కాదు. ఒకరోజు అర్జునుడు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత రాత్రి కూర్చొని తింటున్నాడు. సడన్ గా గాలి వల్ల దీపాలన్నీ ఆరిపోయాయి. అయినా అర్జునుడు తింటం ఆపకుండా తింటానే ఉన్నాడు. సడన్ గా అర్జునుడికి ఒక ఐడియా వచ్చింది. కళ్ళు కనిపించకపోయినా కరెక్ట్ గా చేతిలో ఉన్న ముద్ద నోట్లోకి ఏదో గురిపెట్టినట్టు వెళ్తుంది. ఇదంతా ప్రాక్టీస్ వల్ల. ఇంతకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చీకట్లో కరెక్ట్ టార్గెట్ కొట్టగలనేమో అని ఒక ఐడియా వచ్చింది. అర్జునుడు వెంటనే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు. ఒక రాత్రి ద్రోణాచార్యుడు నిద్రపోతుండగా అతనికి ఆరోస్ వేస్తున్న సౌండ్ వినిపించి ఇక్కడ ఏం జరుగుతుంది అని చూడటానికి బయటకు వచ్చాడు. అప్పుడు అర్జునుడిని ప్రాక్టీస్ చేయడం చూసి అతని దీక్ష, అతనికి ఆర్చరీ నేర్చుకోవాలని ఉండే పట్టుదల చూసి ఆనందంతో వెళ్లి హగ్ చేసుకొని తర్వాత ఇలా అన్నాడు, అర్జున, నిన్ను వరల్డ్ లో ద బెస్ట్ ధనుర్ధారిని చేస్తాను. నీకున్న టాలెంట్ ముందు ఎవ్వరూ నిలబడలేనంత గొప్పగా తయారు చేస్తాను. ఈ మాటలన్నీ డెఫినెట్ గా నిజం చేస్తాను అని చాలా ప్రౌడ్ గా చెప్పాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు అర్జునుడికి నేల మీద నుంచోని, ఫాస్ట్ గా వెళ్లే రథం మీద నుంచోని, పరిగెడుతున్న గుర్రం మీద నుంచోని, ఏనుగు మీద నుంచోని, ఎక్కడైనా నుంచోని గురి తప్పకుండా బాణాలు ఎలా వేయాలో నేర్పించాడు. ఇంకా మిగిలిన పాండవులకి కౌరవులకి గద, ఖడ్గం, ఇంకా మిగిలిన ఏ ఆయుధాలుంటే అన్ని ఆయుధాలతో యుద్ధం ఎలా చేయాలో నేర్పించి వాళ్ళని యోధులను చేశాడు. కొన్నేళ్ల తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయింది. అందరూ అన్ని టెస్టులు కంప్లీట్ చేశారు. ఆర్చరీ టెస్ట్ లో మాత్రం అర్జునుడు అన్ని టెస్టుల్లో ద బెస్ట్ పర్ఫార్మ్ చేశాడు. అందరికంటే తానే బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ద్రోణాచార్యుడు హస్తినాపురానికి వెళ్లి ధృతరాష్ట్రుడితో, భీష్ముడితో ఇలా అన్నాడు, కౌరవులది పాండవులది ట్రైనింగ్ అయిపోయింది. అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. వాళ్ళ స్కిల్స్ పర్ఫార్మ్ చేయడానికి రంగస్థలం రెడీ చేయండి అని చెప్పాడు.